అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, ఇదే త్రోవ దీనిలో నడువుడి. యెషయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. ఇది గొప్ప అద్భుతం, ఆశీర్వాదకరమైన అనుభవం. ఇట్టి అనుభవం అందరికీ లభించదు. ఈ మాటలు సియోనులో, యెరూషలేములో కాపురమున్న జనమును గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. సియోను, యెరూషలేము అనగానే దేవుడి పట్టణాలు, దేవుడు కోరుకున్న పట్టణాలు, దేవుడు ఏర్పరచుకున్న పట్టణాలు, దేవుడు నివాసముగా కోరుకున్న పట్టణాలు. అక్కడ కాపురం ఉన్న జనము గురించి చెప్పబడుతున్న మాటలు ఏమంటే, జనమ 19వ వచనం, జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. కారణం ఏమంటే, ఆయన నీ మొర వింటాడు, నిశ్చయముగా నేను కరుణిస్తాడు, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. 20వ వచనం, ప్రభు నీకు క్లేశాన్నములు అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆహారం సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నీకు బోధించే బోధకులు మరి నీ ముందుండి నీకు ఎదురుగా నిలబడి బోధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కుడికి తిరగాలో ఎడమకి తిరగాలో నీకు తెలియచేస్తూ ఉంటారు. నీవు నడవలసిన మార్గాలు నీకు బోధిస్తూ ఉంటారు. మార్గం మళ్ళాల్సి వచ్చినప్పుడు నీ అడుగులు సరిగ్గా వేస్తే ఓకే, అటువైపే వెళ్ళాలి అంటూ, లేకపోతే అటు కాదు ఇటు అని బోధిస్తారు. ఆ స్వరాన్ని నీ వెనుక నుండి ఒక శబ్దం నీకు వినిపిస్తూ ఉంటుంది. ఇది అద్భుతమైన అనుభవం. దేవుని జనులుగా ప్రతి ఒక్కరూ ఇట్టి అనుభవం గలవారుగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే కుడియడములు జ్ఞానము లేని వారుగా, అంటే దేవుని జ్ఞానము లేని వారు కాదు. సియోను జన్ములను, యెరూషలేము నివాసులం గనుక, అక్కడ దేవుని సన్నిధి ఉన్నది గనుక అక్కడ నివసించేవారు దేవుని సన్నిధిలో నివసించేవారు దేవుని స్వరాన్ని వింటారు. ఆ స్వరం వినగలిగిన వారికి దేవుని వివేచన కలుగుతుంది, దేవుని స్వరం వినబడతా ఉంటుంది. ఉదాహరణకు 103వ కీర్తన 7వ వచనం చూస్తే, మోషేకు దేవుడు తన మార్గములను తెలియచేసినాడు, కావున 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇశ్రాయేల్ ప్రజలను క్షేమంగా కానానుకు చేర్పించగలిగాడు మోషే. అలాగే ప్రవక్త అయిన బిలాము తాను దేవుని స్వరాన్ని వినలేకపోవడాన్ని బట్టి తప్పుడు మార్గం వైపు మళ్లించబడి దేవుని కోపాన్ని, దేవుని శాపానికి గురి అయ్యాడు. ఆ సంగతిని సంఖ్యాకాండం 20 నుంచి 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయాల వరకు ఆ పరిస్థితులను మనం స్పష్టంగా చూడగలం. మరో గొప్ప వ్యక్తి నూతన నిబంధనలో మరి భర్త అయిన యోసేపు, బాలుడైన యేసును భద్రపరచుట్లో బహు ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. ఎప్పటికప్పుడు దేవుని చేత వెళ్ళవలసిన మార్గాన్ని బోధించబడుతూ ఉండటం బట్టి తన పాత్రను నమ్మకంగా పోషిస్తూ దేవుని చిత్తాన్ని నమ్మకంగా నెరవేరుస్తూ మరి మనందరికీ ఆశీర్వాదకరంగా మారినాడు కదా. అవును, అలాగున మన ఆత్మీయ ప్రయాణాలు క్లిష్ట పరిస్థితుల్లో కుడి ఎడమలు బోధించబడుతున్న ఆ స్వరం మన వెనక నుండి వినబడటం అనేది బహు ధన్యకరమైనది కాదా? అవును. అందుకే అలాగున దేవుని సన్నిధి కలిగిన పట్టణంలో, సంఘంలో, గృహంలో మన జీవించటం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. సంగతిని గమనించి గ్రహించుకుని మనం ఎక్కడ కాపురం ఉంటున్నామో, మనం ఎక్కడ నివాసం ఉంటున్నామో అన్న విషయాలు జాగ్రత్త పడవలసిన బాధ్యత, బహుశ్రద్ధ వహించవలసిన వారము కూడా. అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీరు నివసించే ప్రదేశంలో, మీరు కాపురం ఉంటున్న పట్టణంలో మీతో కలిసి జీవించినట్టు జనముగా మేము ఉండి మీ చేత కుడి ఎడమలు బోధించబడుతూ సరైన మార్గంలో నడుచున్నట్లు మా వెనుక నుండి ఇదే త్రోవ దీనిలో నడవమని చెప్పి మీ స్వరాన్ని వింటూ మా జీవిత ఆత్మీయ యాత్రలను కొనసాగించినట్టు కృపాభాగ్యాన్ని మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి విడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.